Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ పార్టీ పెట్టిన ఎన్నో ఏళ్ల తర్వాత ఎందుకు మీరు డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చారు అంటే 1996లో మీరు కూడా ఉన్నారు బట్ పోటీ చేయలేదు. అదే 96 వరకు మీరు పోటీ చేయలేదు కదా. పోటీ చేయమన్నారు సార్. అప్పుడు 2 సంవత్సరాలు అక్కడ ఖాళీగా వచ్చేది. 2 సంవత్సరాల తర్వాత ఆ ఎమ్మెల్యే పదవి పోయి నన్ను నిలబడాలనుకున్నాను. నేను ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు నేను మాజీ ఎమ్మెల్యే అనిపించుకోవాలి. ఇప్పుడు వచ్చినా కూడా ఇంకా నాకేం కొన్ని సంవత్సరాల బాధ్యత ఉన్నాయి. ఈ లోపు అయిన నెక్స్ట్ ఎన్నికల్లో నేను నిలబడతాను, అక్కడ నిలబడతాను అన్నాను. తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో నేను వెళ్ళలేకపోయాను. నేను అక్కడ అవుట్డోర్లో ఉండిపోయిన వర్షాలు, హెవీ రైట్స్. ఆయన మెసేజ్ నాకు అంత రోజు ఫోన్ చేస్తాను, మా మెసేజ్ అనుకుంటారు. ఒకసారి నాకు ఫోన్ చేయాలి, ఒకసారి ఫోన్ చేయాలి, నాకు అన్నట్లు మెసేజ్. ఎన్నికలు అయిపోయింది, మినిస్ట్రీ ఫాలో చేశాడు. నేను వెళ్ళిన తర్వాత తిట్టాడు, కొట్టొచ్చాడు. నీకు బుద్ధి ఉందో ఇప్పుడు చూశాడు, మన ఇద్దరం కలిసి ఉన్నంత కాదు, నువ్వు నేను ఎప్పుడు కలిసి ఉండాలి మన జీవితాంతకం. ఇప్పుడు మినిస్టర్ అయ్యి ఉండేవాడు నువ్వు. అలానే నాకు బ్యాడ్ నువ్వు కామెడీ చేయకూడదు తర్వాత అని నేను సంతృప్తి పడిపోయాను. తర్వాత ఆయన చనిపోయే ముందు ఒకరోజు నన్ను పిలిచాడు ఇంటికి. పొద్దున్నే ఫోన్ చేశారు, మన వెళ్ళాను. ఏంటనే పిలిచాడు, ఏది రాత్రల్లో నాకు నిద్ర పట్టలేదు. అందరికీ చేశాను, ఏదంటే నీకు ఒక్కడికే చేయలేదు. ఇండస్ట్రీలో ఏదో చేయాలంటే ముందు నీకే చేయాలి. నేను మన ఇద్దరికి మన అనుబంధం ప్రకారం మరి ఏది నేను మర్చిపోయానా, ఏంటి నాకు కలతతో రాత్రిలో నాకు నిద్రపట్టలేదు. మనకి రాజ్యసభ సీట్లు వస్తున్నాయని నేను పంపిస్తున్నాను, చాలా సంతోషం ఉంటాను. ఈరోజు నేను కలిపాయి నన్ను పోయిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను ఒత్తిడి చేసి బలవంతం చేసి నిలబడాలి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి. అప్పుడైనా మిగతా ఎమ్మెల్యేలందరూ చెప్పారు, ఇక్కడ ఇద్దరు నెగ్గుతాండి పరిస్థితులు కావాలని లేదు. అందుకే చంద్రబాబు నాయుడు నన్ను బతిమాలి నాకు వద్దని అన్నాను. ఎందుకంటే 2 days టైమే ఉంది అక్కడ. సరే నన్ను మీరు ఎంత ప్రతిపక్షండి నిలబడతానని చెప్పి నిలబడ్డాను. హైయెస్ట్ మెజారిటీతో గెలిచాను అప్పుడు. అలా 1996లో నేను ఎంపీ అయ్యాను. 18 నెలలే పరిపాలన, గవర్నమెంట్ పడిపోయింది మరి. ఆ విధంగా పాలిటిక్స్లో పోయి ఉన్నందులో కాన్స్టిట్యూన్సీ బాగానే చేశాను. అందరూ బాగా చేశాడు. అది ఆ విధంగా పాలిటిక్స్ సెంటెన్స్ కూడా అయిపోయింది. రామారావుతో జరగాల్సిందే అది చంద్రబాబు నాయుడు జరిగింది. కానీ ఎప్పుడైనా మీరు ఒక క్షణం ఎప్పుడైనా బాధపడ్డారండి? రామారావు గారు ఉన్నప్పుడు అన్నిసార్లు అడిగారు ఆయన, అయ్యో అప్పుడు చేయలేకపోయానే, ఆయన ఉన్నప్పుడు నేను ఏదో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నట్టు ఆయన సంతోషించేవారు అని ఎప్పుడు మీరు అనుకోలే? తర్వాత మాకు మెసేజ్ అందకాదు, లేకపోతే నేను వచ్చేసేవాడిని, ఖచ్చితంగా గెలిచేవాడిని, ఖచ్చితంగా గెలిచి వచ్చేవాడిని. మా బ్యాండ్లో ఏం చేస్తున్నాను. అందుకనే మనిషికి ఎంత గొప్పవాడు కానీ ఎంత ఇండస్ట్రీ కానీ అదృష్టం అనేది కలిసి రాకపోతే ఏమీ చేయలేము. అప్పుడు నేను ఉన్నాను అనుకున్నాను. నేను నా టాలెంట్స్ ఇవన్నీ బయటపెట్టడానికి, నలుగురు గమనించడానికి నాకు ఒక అవకాశం రావాలి కదా. అవకాశం రాకపోతే నేను ఎట్లా చూపిస్తాను? ఆ అవకాశం అదృష్టం. అది మరి దేనికైనా అదృష్టం. ఇప్పుడు నాగేశ్వరరావు గారికి దేవదాసే దొరకలేదు అనుకో, ఎక్కడుండేవాడు అయినా దేవదాసే కదా ఇప్పటికీ చెప్పుకుంటారు. అలా ఒక్కొక్కడికి ఒకటి కలిసి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎందుకు రాజకీయాలకి, తెలుగుదేశం పార్టీకి అన్నిటికీ దూరం అయిపోయారు? ఎందుకంటే నాకు తృప్తిగా ఇది వ్యాపారం వాళ్ళకి నేను ఆ విధంగా నేను చేయలేదు. నా మనసు ఒప్పట్లేదు. అన్నీ నేను నీచమైన అబద్ధాలు ఆడుతున్నది, లంచాలు ఇవన్నీ నాకు ఎందుకన్నా నా మెంటాలిటీకి అది సరిపోదు అని తప్పుకుంటాను. తప్పుకుని బయట పిలిచిన తర్వాత
చాలామంది పార్టీలో అడిగారు మేము నిలబడ్డా మా పార్టీ వద్దులేండి నేను రామారావుని కలిసి ఆశ్రయంలో పెట్టాము ఆనాడు ఒక ఆశ్రయంలో పెట్టాము ఆయన పోయాడు నాకే పెద్ద ఇంట్రెస్ట్ లేదండి అది పీస్ఫుల్గా ఉంటాం సార్. కానీ సార్ స్వచ్ఛంగా నిజాయితీగా లంచాలు తీసుకోకుండా ఉండలేరంటారా రాజకీయాల్లో? అంటే కనీసం ఎవరో లేదండి ఆ నాయకులు వేరు వేరేది వాల్ బహదూర్ చేస్తారు, వేరేది పటేల్, వేరేది నెహ్రూ, వేరేది గాంధీ. వాళ్ళు ఆ రోజుల్లో అసలు ఇవి ఉండేది వాళ్ళకి. ఏదైనా ఇష్యూ పార్లమెంట్లో పోటాడుకున్నారంటే పాయింట్ మీద ఇష్యూ మీద పోటాడుకున్నారు బయట వేస్తే మళ్ళీ ఫ్రెండ్స్. ఇక్కడ అది కాదే కత్తుకు చూసుకుంటా పోటాడుకుంటా కొట్టుకుంటా వాళ్ళు అంశాలు నానా బీపక్షాలు చూస్తారా కానీ మనం ఈ రోజుల్లో ఏదో మారిపోయింది కంప్లీట్. ప్రతి దాంట్లో లంచాలు ఎందుకు చూస్తుండేది పేపర్లో మనం ఈ చండాల పనులు. అప్పట్లో రాజకీయ ప్రచారాల్లో కానీ ప్రచార సభల్లో కానీ ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే పార్టీ సభ్యులు కానీ ఎవరు వ్యక్తిగత దూషణలు చేసేవారు కాదండి? ఎందుకని అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, ఇప్పట్లో ఉన్నన్ని టీవీలు పేపర్లు అప్పట్లో లేవు. సో అప్పట్లో ఎవరెవరు ఎలా మాట్లాడేవారు, ఏం మాట్లాడేవారు? అప్పుడు బిగినింగ్లో వ్యక్తిగత దోషాలు ఉండేవి కాదండి. ఏదన్నా నన్ను పాలసీ మీద దూషించుకోసం తప్పలేదు, అది పార్టీ పాలసీలో అయ్యేది. వ్యక్తిగత ఇప్పుడు మరీ అసలు వ్యక్తిగత దోషాలు అయిపోయింది. ఇప్పుడు ఏ దోషాలు చంద్రబాబు నాయుడు గారు జగన్ వ్యక్తిగతంగా దూషించుకుంటున్నారు కానీ అసలు పాలసీల మీద దూషించుకుంటున్నారు. అలాగే ఇంకొకరు 3 మంది చూస్తున్నాం మనం. అట్లా డిటీరియరేట్ అయిపోయింది. ఆ ఇది పోయింది, ఆ జెంటిల్మెన్ పాలిటిక్స్ అని అయిపోయింది. వాళ్ళ పార్టీలో ఉన్నారంటే వాళ్ళు సేవ్ చేసుకోవడానికి కనపడుతుంది కానీ ప్రజాసేవంటూ ఏమీ కనపడుతుంది. ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అమ్మాయి కానీ ఎంపీ కానీ నెగ్గుతానంటే నిజంగా ప్రజాసేవ కోసం ఖర్చు పెడతారా? మళ్ళీ ఇంతకంత సంపాదించాలి, ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో మనకు డబ్బులు కావాలి. ఇది చేయగా కనపడుతుంది కానీ మనకి సామాన్య మనిషికి వాళ్ళు నిజమైన ప్రజాసేవ చేశారు చెప్పండి. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆయన రైల్వే మినిస్టర్గా ఉండగా నెహ్రూ గారు సిమ్లా నుంచో లేకపోతే ఇక్కడ ఫారిన్ నుంచో వస్తాను ఇది రిసీవ్ చేసుకున్నాను రెడ్ ఎయిర్పోర్ట్కి కూర్చోండి కూర్చున్నాను. ఇది చూసి డ్రైవర్ శాస్త్రి అట్లే డ్రైవర్ దరిద్రంగా ఇవాళ నువ్వు భారతదేశం వన్ ఆఫ్ ది మినిస్టర్లు మళ్ళీ ఎందుకంటే మంచి చిరిగిపోయాడు, చొక్కాలు చిరిగిపోయి ఉన్నాయి. నేను ఏదైనా అసహ్యంగా ఉందంటే ఏమైనా నన్ను ఎదురు చెప్పంటారా అని నాకు ఉన్నాయి 2 చదవండి. ఈ చదివా దొరుకుతున్నానండి, నాకు ఇప్పుడు చదివి ఉతిగా ఆరేస్తాను రేపు దొరుకుంటానండి. ఇదండి నాకు నెహ్రూ గారు బట్ట నీళ్ళు కాచేసి సరే ఉండండి అని ఇలా నా ఖాతా కబురు చెప్పుకుంటారు అన్ని కాదామని డ్రైవర్తో చెప్పాడు పలానా అమ్మ డ్రైవర్ అక్కడ ఆగిపోయింది ఫస్ట్ ఇప్పుడే ఉండి వస్తానని చెప్పి ఆయన వెళ్ళి మా బట్టల షాప్ పడిపోదు. అక్కడికి వెళ్ళి ఒక 6 డజన్ పంచులు, 6 డజన్ పై పంచులు, 6 డజన్ వాల్చీలుగా తెప్పించి ఇదిగో శాస్త్రి నేను కొనుక్కునే స్తోమత అర్హత లేదని కావట్లా అది ఫ్రెండ్గా ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు సిన్సియర్ అవుట్గా నీకు టైం నాకు కొనుక్కోవడానికి నేను ఇస్తాను తీసుకుని సరేనండి మీరు ఫ్రెండ్గా ఇస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటాను. మరి అంత స్వార్థంగా అంత నిస్వార్థంగా ఈ రోజులో పనిచేసే చోట ఉండదు. తర్వాత ఏదో 2-3 రకాల డ్రెస్సులు పంపిస్తున్నారు. మరి ఆ చిరిగిపోయిన సెంట్రల్ మినిస్టర్ అంత నిస్వార్థంగా ఎవరైనా సేవ చేసింది చెప్పండి. అది ఆ రోజులో నాయకులు చెప్పాలి నిజమైన ప్రజాసేవ అంటే అది. కానీ ఇది ప్రజాసేవ అంటే నవ్వుతారు, హాస్యాస్పదం. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో
నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.